అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బొబ్బర్లతో ఇలా స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్‌కైనా, ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు నాన్ వెజ్‌కు కాంబినేషన్‌గా చాలా బావుంటాయి. ఇవి ఇలా ప్రిపేర్ చేయండి. చాలా బావుంటాయండి. ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ ముందుగా నేను ఒక 1 గ్లాసు బొబ్బర్లు నానబెట్టుకున్నానండి. వీటిని 2 అవర్స్ నానబెట్టుకున్నాక వీటిని ఒక 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ వరకు మామూలుగా వాటర్‌లో ఉడికించుకోండి. లేకపోతే కుక్కర్‌లో పెట్టినట్టయితే ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. మరీ ఎక్కువసేపు ఉడికిస్తే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అన్నీ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా వేసుకోండి. చాలా బావుంటాయి. ఇప్పుడు దీంట్లోనే సన్నగా కట్ చేసిన క్యారెట్లు కూడా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం మెత్తపడ్డాక దీనిలో కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఈ కొత్తిమీర అంతా కూడా దీంట్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. ఒక 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోండి. దీనిలోనే కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నానండి. ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బొబ్బర్లను వీటిని కొన్ని ప్లేస్‌లలో అలసందలని కూడా అంటారండి. వీటిని దీంట్లో వేసుకోండి. వాటర్ అస్సలు లేకుండా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక ఒక 10 మినిట్స్ మూతను తీస్తూ పెడుతూ ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూడండి. ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక చివరిలో కొత్తిమీర వేసుకుంటే మనకు ఈ బొబ్బర్లు ప్రిపేర్ అయిపోయినట్టేనండి. వీటిని ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బావుంటాయి. వీటిని ఇలా చేసుకొని నాన్ వెజ్‌కి కాంబినేషన్‌లో తింటే చాలా బావుంటుందండి. మటన్ గానీ, చికెన్ గానీ చేసుకున్నప్పుడు ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.